అధ్యక్ష ఈరోజు అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ చేసింది మా బిల్డింగ్ కూలగొడతాను. అధ్యక్ష మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా చర్య తీసుకోవాలి. పేద బడుగు బలైన వర్గాల మీద కాదు, పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అడిగి తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో మీరు కుంటలని కొల్లగొట్టి చెరువుల్ని కొల్లగొట్టి ఎఫ్టీఏలో నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని ఈరోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా దమ్ముంటే బిల్డింగ్ కూలగొట్టామని చెప్పేసి. సార్ డెఫినెట్ గా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష ఈ రకంగా మీరు భయపెట్టి భయభ్రాంతులు చేసి మా వైపు ఏదైతే చూపుతున్నారు కదా, మేము ఢిల్లీలో ఈడీ సిబిఐ అంటున్నారు కదా, తప్పు చేస్తే బరాబర్ ఈడీ సిబిఐ వస్తుంది, ఖచ్చితంగా మీ బ్యాండ్ బజాయిస్తుంది. జాగ్రత్త తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మీరు పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు, ఇది సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మా నాయకుల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి అక్బరుద్దీన్ గారు మా పేరు తీసుకొని మా వైపు ఏలు చూపించుకుంటూ बंद करें बोल तो जाओ, आप बात करो जाओ। बंद कर दिया माइक बंद कर दिया। स्पीकर साहब, आप ये इन लोगों का काम ही ये है। इससे पहले जब एक मिसाल के तौर के ऊपर जिस तरीके से बदनाम करे थे इन लोग, उसको साफ करने के लिए बात रखे, बात हो गई खत्म। अब आके अकबरुद्दीन अवैसी का बार बार नाम लेके अपने गलतियों को, इनका काम है हर तरफ जुल्म की सरकार चला रही, जुल्म की बात करते, हर तरफ ना दलितों से इज्जत है, ना मुसलमानों से इज्जत है, ना ईसाइयों से इज्जत है, ना सरदारियों से, किसी से इज्जत नहीं है सिवाय अपने इख्तिदार के वास्ते लोग कुछ भी कर सकते। आप वो इश्यू का जब हो गया था उन्होंने बोल दिए थे, खत्म हो गई थी बात। क्लैरिफिकेशन చేసేసిండు మళ్ళీ దాన్ని తీసుకురాకండి ప్లీజ్। उन्होंने वार्निंग कैसा देते उन्होंने, यही है उनकी हुकूमत जहां भी रही तोड़ दे, इसलिए उन्होंने बोल रहे बीजेपी की हुकूमत है तो तोड़ते, इनकी हुकूमत లెజిస్లేషన్ మినిస్టర్ గారు, నేను గౌరవ బీజేఎల్పీ లీడర్ గారికి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఐఎమ్ మేకింగ్ అపీల్, యూనో సార్, మినిస్టర్ సాబ్ బాత్ కరా आपको दे रहा हूं मैं। నేను మహేశ్వర్ రెడ్డి గారికి, అక్బరుద్దీన్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. వాట్ ఎవర్ ద ఆబ్జెక్షన్స్ యూ హ్యావ్ రేజ్డ్ అగేన్స్ట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఐఎమ్ దేర్ యాజ్ ఎ మినిస్టర్ టు ఆన్సర్ ఇట్. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్. మీరు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మీరే అంటున్నారు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వీ వుడ్ లైక్ టు డిస్కస్. దట్ ద రియల్ రీజన్ వీఆర్ హియర్. ఇంత రాత్రి అయినా కూడా వీఆర్ హియర్. కైండ్లీ No, sir, whatever. No, sir, on behalf of government, we will take the responsibility to answer it. No, sir, मैं आप बोल देता हूँ सर. ఇస్తా కూర్చోండి మహేశ్వర్ రెడ్డి గారు, కూర్చోండి, ఇస్తా మైక్ ఇస్తా, కూర్చోండి, బయటికి దేతో మై.
కూర్చో, నువ్వు కూర్చో. మహేశ్వర్ రెడ్డి గారు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు आप बात करिए. Speaker sir, Honorable Speaker sir, I want to just have a clarification, and that is because my name was mentioned by the honorable member, and he said कि बीजेपी की सरकार आई तो हम बिल्डिंग गिरा देंगे. My only question is that if the building is legal and the building is constructed on a legal land and a court has given a judgment and dismissed a PIL, then also will you demolish the building? So, sir, it is really sad. It is really sad that he's a senior legislator and he's saying that, and he's डरा रहे हैं, धमका रहे हैं, ऐसा बोल रहे हैं बीजेपी की सरकार आएगी. देखिए साहब, बीजेपी की सरकार के अंडर में हम 10 बरस से है, बुलडोजर चल रहे हैं, शरीयत छीनी जा रही है, लेकिन उसके बाद भी मुसलमान इस मिट्टी से मोहब्बत करता था, करेगा और इस मुल्क में रहेगा. हम किसी से डरने या घबराने वालों में से नहीं हैं. हम अल्लाह की जात पे कामिल यकीन रखते हैं. जो भी अल्लाह फैसला करेगा वो होगा. और उसके बाद बाबा साहब अंबेडकर के बनाए हुए दस्तूर पर हमको यकीन है, हमको अदालत पर यकीन है, कोर्ट्स पे यकीन है कि हमको चाहे कोई भी नाइंसाफी करे, दस्तूर इंसाफ करेगा, कोर्ट्स इंसाफ करेगा. मैं उम्मीद करता हूं कि मेरे बीजेपी के साथी भी दस्तूर की अहमियत को समझेंगे, बाबा साहब अंबेडकर के बनाए हुए दस्तूर की इज्जत करेंगे, बाबा साहब अंबेडकर की इज्जत करेंगे, कोर्ट्स की इज्जत करेंगे और जजमेंट्स की इज्जत करेंगे. सर 1 minute ला कंप्लीट. మహేశ్వర్ రెడ్డి గారు. సార్, ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడు రాజ్యాంగం మీద గౌరవంతో ప్రమాణం చేసి ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగానే ఈరోజు మేము అందరం ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. వారు ఈ దేశానికి ఆదర్శము, వారు దేశానికి ఒక జాతిపీత సార్. అలాంటి ఒక గొప్ప నాయకుడు అందరూ గౌరవిస్తారు సార్, గౌరవించిన వారు లేరు. ఈరోజు సబ్జెక్ట్ని డివైడ్ చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. వారు రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని దాని ప్రకారం ఈరోజు భారతదేశం నడుస్తుంది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మేము ఎవరిని భయపెట్టడానికో ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడడానికో వారు ఎందుకు మతం మీదకి వెళ్ళినారు అధ్యక్ష. మేము మతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. మేము ఒకటే విషయం చెప్పాను, ఇల్లీగల్గా సార్, ఇల్లీగల్గా నిర్మాణం సార్, ఇల్లీగల్గా నిర్మాణం చేసినటువంటి సార్, చూడండి నేను చెప్తా వినండి సార్, ఇల్లీగల్గా నిర్మాణమైనటువంటి ఎఫ్టీఎల్లో చెరువులో నిర్మాణమైనటువంటి బిల్డింగ్స్ తప్పుగా పాల్వాయి హరీష్ మాట్లాడు. సార్, నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాను, రూలింగ్ ఇవ్వండి సార్. సార్, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గారిని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాము. ప్లీజ్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ సార్. వై యూ వాంట్ టు సార్, వారు చెప్పిండ్రు అయిపోయింది, మీరు చెప్పిండ్రు అయిపోయింది సార్, వారు చెప్పింది అయిపోయింది, వీరు చెప్పిండ్రు అయిపోయింది. మీరు అందరికీ కూడా సభ్యులకు టీఆర్ఎస్ సంబంధించిన నలుగురికి 5 శాసనసభ్యులకు అవకాశం ఇచ్చిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక వారు మాట్లాడేది ఉంది. పాల్వాయి హరీష్ గారు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు, మా దాంట్లో కూడా 3-4 మాట్లాడేది ఉంది అధ్యక్ష. 9 అవుతా ఉంది. ప్రత్యేకమైన ప్రస్తావన మేము కూడా ఈరోజు అధ్యక్ష, మేము ఈరోజు హైడ్రాకు సంబంధించిన అంశం కానీ, ఈరోజు కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశం కానీ, ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్కు సంబంధించిన అంశాలపై ఈరోజు ప్రజలకు తెలియజేయాలి, ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఎంత సమయం తీసుకున్నా కానీ మాట్లాడాలన్నది. దయచేసి డైవర్ట్ కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్లీజ్ 1 minute లా కంక్లూడ్ చేయండి. ప్లీజ్ 1 minute సార్, డివేట్ కాకుండా 1 minute లేదు సార్. నేను అదే సబ్జెక్ట్ సార్, నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను సార్. నేను ఏ ఒక్కరి పర్సనల్ విషయంలో చెప్పలేదు సార్. పర్మిషన్స్ అనేటివి
మీరు కూలగొట్టినటువంటి అన్ని బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఉన్నాయి సార్. మీరు కూలగొట్టినటువంటి నాగార్జున గారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్వెన్షన్కి కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్. కేవలం అది ఇల్లీగల్ అని చెప్పి కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేసారు. ఇక్కడ కూడా మేము అనేది ఏంది, మరొక కమిటీ వేయండి, ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీ వేసి అది నిజంగా వాస్తవం ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, చెరువులో ఉందా, బఫర్ జోన్లో ఉందా చూసి ఒకవేళ ఇల్లీగల్గా ఉంటే డిమాలిష్ చేయండి. నేను డిమాలిషన్ కోసం మాట్లాడినా కానీ నేను డిమాలిషన్ గురించి మాట్లాడినా కానీ అక్కడ మతం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలే. అది ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి అయినా సరే, అది ఎవరికి సంబంధించిన ఆస్తి అయినా సరే, ఒకవేళ వారికి ఏమన్నా అప్లికేషన్ ఉండి ఈ ప్రభుత్వానికి ఏమన్నా అప్లికేషన్ ఉండి కూలగొట్టుకుంటే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను, తప్పు అని లేదు సార్. నేను చాలా స్పష్టంగా అది ఎవరికి సంబంధించిన అంశమైనా వాస్తవాలే సార్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద హైడ్రా తీసుకునేటువంటి చర్యలు అందరికీ సమానమన్న మాత్రమే మాకు చెప్పాను సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు సాంబశివరావు గారు. ఒకటే డాక్టర్ పాల్వాయి హరీష్ గారు. ఓన్లీ అమెండ్మెంట్ మీద మాట్లాడతా సార్.